ప్రియమైన స్నేహితులారా, ప్రభునందు ప్రియులారా, ఈ దినము బెతిస్తా ప్రార్థనా మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీలో నుండి ఈ టీవీ ద్వారా ప్రసారమయ్యే వాక్య ప్రత్యక్షత కార్యక్రమంలో మనం గత కొన్ని వారాలుగా నేర్చుకుంటూ వచ్చాం. బైబిల్లో కనపరచబడిన దీవెనకరమైన కుటుంబాలు. మధ్యలో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ రావటం వలన మరి ఆ వర్తమానాల కొరకై కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మరలా మరి అంశాన్ని మనము కొనసాగిస్తున్నాం. మరి ఇది నేర్చుకునేది బేతనీలోని మార్తా, మరియా, లాజరు కుటుంబాన్ని గురించి నేర్చుకుంటాం. ఈ కుటుంబము చాలా దీవెనకరమైన కుటుంబం. మరి ప్రభు ఈ కుటుంబాన్ని ప్రేమించినట్టుగా వాక్యములో మనం చూస్తాం. వారు ప్రభువుని తమ ఇంట్లో చేర్చుకొని పరిచర్య చేసినట్టుగా కూడా వాక్యములో మనం చూస్తాం. ఈ కుటుంబాన్ని గురించి 3 లేఖన భాగాలలో మనకు వివరాలు ఇవ్వబడినవి. ఒకటి లూకాసు వార్త 10వ అధ్యాయములో 38 నుండి 42 వరకు కొన్ని వివరాలు మనం మరి చూడగలం. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు మొత్తం అధ్యాయములో చాలా వివరాలు ఈ కుటుంబాన్ని గురించి మనం చూడగలం. మూడవది యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాలలో మరి కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు ఈ కుటుంబాన్ని గురించి మనం చూడగలం. మరి ఈ కుటుంబాన్ని గురించి 2 భాగాలుగా ఈ వర్తమానాన్ని ముగించిపోతున్నాను. మరి మొదటి భాగములో మనం నేర్చుకునే తలంపు ఏంటంటే, ఈ కుటుంబము ప్రారంభములో అసంపూర్ణంగా ఉంది, ఆ తర్వాత సంపూర్ణమైంది. అంటే దేవుని కార్యములు ప్రారంభములో ప్రారంభమై చివరకు అవి సంపూర్ణంగా ముగించబడేవి. రెండవది, దేవుని కార్యాలు దైవ క్రమములో సంపూర్ణతలోనికి తీసుకురాబడతాయి. The work of God is brought into perfection through divine order. మరి వాక్య భాగంలో మనం చూస్తే లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు మార్తా, మరియా ఇద్దరే ప్రభువుతో కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. లాజరు లేడు. లాజరు గురించిన వివరాలు యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడినాయి. తర్వాత 12వ అధ్యాయము మొదటి 8 వచనాలలో ఈ కుటుంబంలో ఉన్న 3 కూడా, మార్తా, మరియా, లాజరు కూడా ప్రభువుతో ఉన్నట్టుగా మనం చూడగలం. అంటే ప్రారంభములో ఉన్న 3లో 2 ప్రభువుతో ఉన్నారు. అయితే ఆ అసంపూర్ణతగా ఉన్న కుటుంబము, ప్రభువులో అసంపూర్ణంగా ఉన్న కుటుంబము తర్వాత సంపూర్ణము చేయమన్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ 2 వాక్య భాగాలకు మధ్యలో, అనగా లూకాసు వార్త 10వ అధ్యాయములో మరి అసంపూర్ణంగా ఉన్న 2తో ఉన్నవారు, యోహాను సువార్త 12:1-8 వరకు మరి కుటుంబంలో 3 వారు
ప్రభువునొద్ద ఉండుట కారణం ఏంటంటే ఈ రెండు వాక్య భాగాలకు మధ్యలో యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగిన సంఘటన, యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగిన సంఘటన ద్వారా ఆ కుటుంబము సంపూర్ణతలో తీసుకురాబడింది. అంతేకాదు దైవ క్రమంలో తీసుకురాబడింది. ప్రియులారా, మరి అసంపూర్ణత గల కారణము లాజరు మరి ప్రభుతో ఉండకపోవటం. లాజరు ప్రభుతో ఉండకపోయినా దేవుని వాక్యం చెప్తుంది ప్రభు లాజరును ప్రేమించినాడు అని రాయబడింది. ఆ మాట మనము యోహాను సువార్త 11:3లో చూడగలం. నీవు ప్రేమించు లాజరు అని మాట అక్కడ రాయబడింది. అంటే మనము దేవుని ప్రేమించకపోయినా ఆయన మనలను ప్రేమించుచున్నాడన్న లేఖన భాగము మనకు గుర్తు చేయబడుతుంది. ఆ లేఖన భాగము 1 యోహాను 4:10లో ఉంది. మనం ఆయన ప్రేమించుతామని కాదు, కానీ ఆయనే మనలను మొదట ప్రేమించను అని రాయబడింది. ప్రభు ప్రేమ మొదటిది. మనం ఆయన్ని ప్రేమించకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. మనం ఆయనకి దూరంగా ఉన్నా, ఆయన్ని ఎన్నిక చేయకపోయినా, ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఇవ్వకపోయినా ప్రభు ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు మరి ప్రభు సన్నిధికి దూరం అవటం, ప్రభు వాక్య బోధకు దూరం అవటం, ప్రభును ప్రేమించకపోవటానికి కారణంగా మనం చూడగలం. కాబట్టి వాక్యం వినేవారిలో ఎవరైనా ఇలాంటి మరి పరిస్థితి ఉంటే జ్ఞాపకం ఉంచుకో, అయినా కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. అయితే ప్రభు ప్రేమ మరి కృపాకాలములో, అనగా పరిస్థితులన్నీ బాగుగా ఉన్నప్పుడు మనం ఎరుగగలిగితే ప్రభు యొక్క కృపలోకి రాగలిగితే అదెంతో ఆశీర్వాదకరం. అలాగా లేకపోతే ప్రభు తాను చేయదలిసింది ఏదో ఒక మరి కార్యాలు జరిగించి తను చేస్తాడు. లాజరు లేడు, మరి లేనంత మాత్రాన ప్రభు లాజరును వదిలేయలేదు, విడిచిపెట్టలేదు. లాజరును ప్రభు చూసే వరకు, మాట్లాడే వరకు, తనతో కూర్చునే వరకు ప్రభు తన జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. మరి ఏంటా కార్యాలు? దేవుని వాక్యం చెప్తుంది, మరి ప్రభు అన్నాడు, మన స్నేహితుడైన లాజరు మరి చనిపోయినాడని ప్రభు చెప్పాడు. ఆ మాట 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. అది యోహాను సువార్త 11:11లో మనం చూస్తే రాయబడింది, మన స్నేహితుడు మరి లాజరు నిద్రించుచున్నాడు అని రాయబడింది. మొదటేమో నీవు ప్రేమించు లాజరు రోగి ఉన్నాడనే మాట 3వ వచనంలో రాయబడింది. కాబట్టి లాజరు రోగి అయినాడు, లాజరు మరణించాడు. మరి దేవుడు ఎందుకు అనుమతించాడు ఇవి? ఇక్కడ ఒక మాట మనం చూడగలం. మార్త మరియలు ప్రభువునకు వర్తమానం పంపారు. ఏమని? నీవు ప్రేమించు లాజరు రోగి అన్నాడని. అనగా ప్రభువు ప్రేమించేవారు రోగి అవుతారా? ప్రభు అన్నాడు, ఈ రోగము మరి దేవుని యొక్క మహిమ కొరకే అన్నాడు ప్రభు.
కనుక ప్రియులారా గమనించండి, మరి ప్రభువుకు దూరంగా ప్రభువును ఎన్నిక చేయకుండా మరి తిరిగేటువంటి వ్యక్తులకి ఇది ఎంతో హెచ్చరిక. ఎంతకాలం తిరుగుతావు? మరి కొంతకాలం ప్రభు చూస్తాడు. తరువాత నీవు ప్రభు ఏర్పాట్లోకి వచ్చేదానికి ప్రభు చేయవలసిన పనులు చేస్తాడు. ఈ వాక్యం ఏం చెప్తుంది? 5 విషయాలు లాజరు గురించి చెప్తా ఉంది. లాజరు రోగి ఉన్నాడు, లాజరు మరణించినాడు, మరి లాజరు సమాధిలో ఉన్నాడు. లాజరు సమాధిలో నుండి పిలువబడ్డాడు, సజీవుడయ్యాడు. 5వది, లాజరు ప్రభు బల్ల యొద్ద కూర్చున్న వారిలో ఒకడని యోహాను సువార్త 12వ అధ్యాయము 2వ వచనంలో చదువుతాం. లాజరు ఆయనతో భోజనము కూర్చున్న వారిలో ఒకడు. గమనించండి, అంటే దేవుడు లాజరులో తన కార్యం చేయాలి. లాజరు ప్రభు బల్ల యొద్దకు తీసుకురాబడాలా, ప్రభుతో సహవాసాన్ని తీసుకురాబడాలా. సో గాడ్ allowed certain things to accomplish his plan in the life of Lazarus. లాజరు జీవితంలో దేవుడు తన పని, తన ప్రణాళికను నెరవేర్చాలి. అందుకొని రోగి అయినాడు. మరి రోగి అయిన వాడు ఎందుకు మరణించాడు? దానికి కారణం ఏంటంటే, మరి మార్తా మరియా యూదుల యొక్క మాటలు దానికి కారణం. ఏంటా కారణము? మార్త అన్న మాటే మరి కూడా అన్నది, మార్త మరియలు అన్న మాటే యూదులు కూడా అన్నారు. ఏమన్నారు? మార్త అన్నది యోహాను సువార్త 11వ అధ్యాయంలో 21వ వచనంలో మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. నీవు ఇక్కడ ఉంటే చావకుండును. అంటే తన విశ్వాసం ఏంటంటే, నీవు ఇక్కడ ఉంటే నీవు లాజరు యొక్క రోగమును స్వస్థపరిచేవాడివి, లాజరు బ్రతికుండేవాడు. అంటే ఆమె యొక్క విశ్వాసము కొంతవరకే ఆయన శక్తిని, సంపూర్ణ శక్తి మరి పరిమితం చేస్తూ మాట్లాడుతుంది. నీవు రోగములు మాత్రమే స్వస్థపరచుటకు అధికారం నీకుంది, నీవు లేవు, చనిపోయినాడు. అందుకొని రోగి అయినప్పుడు అక్క చెల్లెండ్రు ప్రభువుకు తెలియపరిచాడని దేవుని వాక్యములో 3వ వచనంలో మనం చూస్తాం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి ఉన్నాడని ఆయనకు వర్తమానం పంపిరి. మరి చనిపోయిన తర్వాత ప్రభువుకి వర్తమానం పంపలేదు. లాజరును సమాధి చేసేసారు. ఇంకేం చేస్తాడు? ఆయన రాలేదు, ఈయన చనిపోయినాడు కాబట్టి మరణం వచ్చింది, సమాధి చేశాడు. అనగా ఆయన శక్తి పరిమితముగా చేశాడు. ఆయన మరణించిన వాడిని తిరిగి లేపుతాడనేటువంటి ఆ యొక్క శక్తి విషయంలో వారికి విశ్వాసము లేదు. ప్రియులారా, యేసు ప్రభు దాని కొరకే ఆలస్యం చేశాడు. మరణించిన తర్వాత తాను వచ్చాడు. ఎందుకంటే తను స్వస్థపరచుటకు మాత్రమే గాక మరణించినను తిరిగి మరి సజీవుడుగా లేపగలడని ప్రభు చెప్పాడు మాటది. అంతేకాదు మరి కూడా అదే మాట అన్నది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో 32వ వచనంలో మరియా ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండా. సేమ్ వర్డ్స్
అనగా ఇద్దరు కూడా ఒకే ఆలోచనలో ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే యూదులు కూడా అదే మాట అన్నారండి. ఏమన్నారు? మరి యూదులు అన్న మాట మనం చదివితే 36లో యూదులు అనే మాట చూస్తాం. 37లో యూదుల్లో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పారు. అంటే గుడ్డివాని కన్నులు తెరిచాడని తెలుసు వాళ్ళకి. మరి రోగం వచ్చింది, రోగములో నుండి చావకుండా చేయలేడా అన్నాడు. ముగ్గురు మాటలు ఒకటే ఉన్నాయి. అందుకొని ప్రభు తన యొక్క శక్తిని వారు ఎరుగునట్లుగా, దేవుని యొక్క మహిమ బయలుపరచబడినట్లుగా ప్రభు ఆలస్యం చేశాడు. లాజరు మరణించాడు. అంతేకాదు ప్రియులారా, యేసు ప్రభు మరణించిన వాన్నే కాదు, లాజరును మరి సమాధి చేశాడు. యేసు ప్రభు సమాధి వద్దకు వస్తున్నాడు. బండను తీయమన్నాడు రాతిని. మార్తన్నది, ప్రభువా 39వ వచనంలో, ప్రభువా అతడు చనిపోయి 4 దినములు అయింది, ఇప్పటికి వాసన కొట్టునని మార్తన్నది. అంటే యేసు ప్రభు చనిపోయిన వాడినే కాదు, సమాధి చేయబడిన వాడిని కూడా లేపగలడు. సమాధి చేయబడిన వాడిని కాదు, 4 దినాలు సమాధిలో మరి కుళ్ళిపోయిన వాసన కొట్టిన వాడిని కూడా లేపగలడనేటువంటి మరి విషయము ఇక్కడ మనం గమనించాలి. కనుక యేసు క్రీస్తు సర్వాధికారం కలిగిన వాడు. అన్నాడు కదా, నాకు సర్వాధికారం, ఆయన శక్తి గొప్పది. అందుకొని మరి ఈ యొక్క కార్యం జరిగింది. రోగేనాడు ప్రభుకు అందుబాటులో వచ్చేంత వరకు, ఎందుకంటే సమాధిలో ఉన్నప్పుడు, రాయి తీసివేయబడినప్పుడు యేసు ప్రభు అన్నాడు, లాజరు మరి బయటికి రమ్ము అన్నాడు. 43వ వచనంలో లాజరు బయటికి రమ్మని బిగ్గరగా అన్నాడు. అంటే ఇక్కడ ఏంటిది? లాజరస్ వాస్ అవైలబుల్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ when he was there in the grave, laying down himself there. లాజరు సమాధిలో మరి మృతుడై పండబెట్టబడి ఉండగా ప్రభు ఆయన పిలుస్తున్నాడు. సో ఆ స్థితికి వచ్చేంత వరకు లాజరు ప్రభువుకు అందుబాటులో లేడు. ప్రభునిద కూర్చోలేదు, ప్రభునిది విశ్వసించలేదు, మరి ఇలాగా ప్రభు బోధ వినలేదు. ప్రియులారా, ఇక్కడ రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారికి, ప్రభువుకు దూరంగా జీవించే వారికి హెచ్చరిక. నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అంతేకాదు ఒక మాట రాయబడింది, మన స్నేహితుడు లాజరు అన్నాడు. ప్రభు మనం ఆయన్ని స్నేహించకపోయినా దేవుని వాక్య ప్రకారము, రోమా 5లో రాయబడిన ప్రకారము మనం ఇంకనూ శత్రువులమైండగా అని రాయబడింది. మనం శత్రువులమైన ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. కనుక గమనించండి. కాబట్టి మరి పరిస్థితులు మరి అంతకంతకు విషమించి నష్టపోయే దానికి ముందే, బిఫోర్ యు గో త్రూ వెరీ వెరీ క్రిటికల్ సారోఫుల్ కండిషన్స్, నౌ ఇట్ సెల్ఫ్, ఇప్పుడే ప్రభు నందు విశ్వాసం ఉంచు, మారు మనసు పొందు, రక్షణ పొందు, ప్రభుని చేర్చుకో, ప్రభు నందు కూర్చో, ప్రభు సహవాసంలో ఉండు, ప్రభు బల్ల యొద్ద నుండు. గాడ్ లవ్స్ యూ. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, గుర్తుంచుకో. కనుక ఇప్పుడు లాజరు మరి రక్షించబడినాడని మనం చూస్తున్నాం. అనగా సమాధి నుంచి లేపబడి సజీవుడిగా ఉన్నాడని మనం చూస్తున్నాం. ప్రభుతో కూడా భోజనము కూర్చున్న వారిలో
ఒకటిగా ఉన్నాడని చూస్తున్నాం. దీన్ని బట్టి కుటుంబం సంపూర్ణమైంది. అక్కడ ఎవరున్నారు? లూకాసు వార్త 10లో మనం చదివితే మార్త పరిచర్య చేస్తుంది, మరి మరియ ప్రభు పాదములు ఎద్దుంది, ఆయన బోధ వింటుంది. లాజరు లేడు. 11వ అధ్యాయములో జరిగిన సంఘటనల తర్వాత 12వ అధ్యాయంలో సంపూర్ణ కుటుంబము ప్రభుతో కూడా ఉన్నది. మార్త పరిచర్య చేస్తుంది, మరియ ప్రభు పాదములు ఎద్దుంది, లాజరు ప్రభు బల్ల యొద్ద కూర్చున్న వారిలో ఒకడు. ప్రియులారా, ప్రార్థన చేయండి. విశ్వసించిన మన కుటుంబాలలో అసంపూర్ణత అనేది ఉండటానికి వీల్లేదు. సంపూర్ణులుగా ఉండాలా, సంపూర్ణంగా ప్రభువునొద్ద ఉండాలా. నీ కుటుంబంలో ఎవరైనా, నీవైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా రక్షణ లేని వారైతే నేడే ప్రార్థన చేయి. చాలా పర్యాయాలు తల్లిదండ్రులు రక్షించబడిన వారు ఉంటారు, కానీ పిల్లలకి రక్షణ ఉండదు. పిల్లలు దైవ భక్తిలో ఉండరు, పిల్లలు దేవుని ఆరాధించేవారుగా ఉండరు, పిల్లలు ప్రభు బలలో రొట్టె విరిచే అనుభవంలో వారు ఉండరు. చాలా విచారకరం ఇది. అలాగా కొనసాగవద్దు. ప్రభువుని అడుగు, కన్నీటితో ప్రార్థించాయి. నీ ప్రయాస అవసరం, నీ కుటుంబానంతటినీ ప్రభులోకి తీసుకురావటం అనేది. కొంతమంది బోధకులు కూడా బోధ చేసేవాళ్ళు మరి వారి కుటుంబంలో రక్షణ లేని పిల్లల విషయంలో వారు భారం లేని వారుగా ఉంటారు. వారేమో రక్షించబడ్డారు, భార్య బోధలో ఉన్నారు, సేవలో ఉన్నారు, వారి పిల్లలు రక్షణలో లేరు, మారు మనసు లేరు, వారితో కూడా కలిసి దేవుని సన్నిధిలో ఆరాధించరు, రొట్టె విరవరు. కనుక నీ కుటుంబంలో ప్రభు కార్యము ప్రారంభమైంది. మార్త మరియ కుటుంబములాగా లూకాసు వార్త 11వ అధ్యాయం 38-42 లేఖనాలు బాగుతురా. అయితే యోహాను సువార్త 12:1-8 దాకా ఉన్న రీతిగా నీ కుటుంబము సంపూర్ణతలోకి రావాలని దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. రెండవది నేను చెప్పాను. రెండవది ఏం చెప్పినాను? దేవుని కార్యములు సంపూర్ణమైనవి. అవి ఏం చేసినా మరి రెండవది దేవుని సంపూర్ణత దైవ క్రమములోకి తీసుకురాబడుతుంది. ప్రియులారా, లూకాసు వార్త మరి 10వ అధ్యాయాలు మనం చూస్తే మొదట మార్త మరి ప్రభుని చేర్చుకుంది. అంటే ఆ కుటుంబంలో మొదట జరిగిన ప్రభు కార్యము మార్తలోనే. ఎందుకంటే యేసు ప్రభు ఆ యొక్క గ్రామానికి వచ్చాడు. మరి ఆ గ్రామంలో మార్త వెళ్ళి ప్రభువును తన ఇంటికి చేర్చుకుంది. 10:38లో మరి ఆయన ఒక గ్రామంలో ప్రవేశించను. మార్త అను స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. కాబట్టి దినాల్లో మనం చూసే అంశం తెలుసు కదా, దేవుని చేత దీవించబడిన మరి కుటుంబాలు. సో దిస్ ఫ్యామిలీ బ్లెస్సింగ్ స్టార్టెడ్ విత్ మార్తా ఇన్వైటింగ్ క్రైస్ట్ ఇంటూ అవర్ ఫ్యామిలీ. ఈ పరిస్థితులు బట్టి చూస్తే మార్త ఇంటికి పెద్దది. ఎందుకంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన అక్క చెల్లెండ్రు అనే మాట మనం చదువుతాం 3వ వచనంలో. లాజరు అక్క చెల్లెండ్రు, అక్క మార్త, చెల్లి మరియ, మధ్యలో వాడు లాజరు. కనుక ఇంటికి పెద్దదిగా తను ప్రారంభించింది కుటుంబములో ప్రభు కార్యం. అయితే మొదట చేర్చుకున్నప్పటికీ ఆమె దైవ క్రమములోకి రాలేదు. మరియ చిన్నదైన మరి మార్త ద్వారా లోపలికి తీసుకొచ్చిన ప్రభు పాదములెద్ద ఉండుట ద్వారా
ఆమె మొదటి నుండి దైవ క్రమంలో ఉంది. లాజరు లేడు అంటే ఏం చూస్తాం మనం ఇక్కడ? 3 రకాలైన విశ్వాసులు లేక కుటుంబ సభ్యులు. ఒకడు ప్రభుతో లేని వ్యక్తి, రక్షణ లేని సభ్యుడు. 2 మార్త, మరి ప్రభుని అంగీకరించింది, ప్రభుని చేర్చుకుంది. అయితే దైవ క్రమములో ప్రభు యొక్క సంపూర్ణ ఆధిపత్యములు అధికారము కింద లేని వ్యక్తిగా ఉంది. ఇలాగ ఒక సభ్యుడు ఉంటాడు, అనగా చేర్చుకున్నాడు, ఎరిగిన వాడుకున్నాడు, కానీ దేవుని యొక్క సంపూర్ణ అధికారమునకు లోబడేవాడుగా లేడు. 3వది మరియా, చిన్నది, ప్రభు పాదముల మీద కూర్చుంది, అలాగే కొనసాగింది. షీ కంటిన్యూడ్, అనగా ప్రారంభము నుండి చివరి వరకు దైవ క్రమములోనే కొనసాగిన వ్యక్తికి సాదృశ్యం. మరి మార్త మరి దేవుని అధికారమునకు సంపూర్ణంగా మరి లోబడలేదు. ప్రారంభములో దైవ క్రమంలో లేదంటానికి 3 ఉదాహరణలు చూస్తాం. ఒకటి, ఆమె ప్రభువును ప్రశ్నించేదిగా ఉంది. 2, మరియా మరి ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చేదిగా ఉంది. 3, లాజరు బ్రతికించబడేదానికి మరి అడ్డొస్తూ ఉంది. చదువుతాను ఆ 3 భాగాలు. 1, మరి లూకా సువార్త 10వ అధ్యాయములో 40వ వచనములో, మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యుద్ధకనగా ప్రభువునొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? షీ ఈజ్ క్వశ్చనింగ్ ద లార్డ్. అంతేకాదు, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనను. ప్రభువుకి మరి ఆజ్ఞ లేక ప్రభువుని చేయమని చెప్తుంది, అనగా సరైనటువంటి దైవ క్రమములోకి ఇంకా రాలేదు. అయితే దేవుని స్తోత్రాలు. మరి సంపూర్ణ కార్యము జరిగినటువంటి యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో మార్త ఏం మాట్లాడలేదు. ఇక్కడ మార్త మరి తనకు సహాయం చేయమని కోరుతుంది. మరి పనుల్లో ఆమెమో పని చేయకుండా కూర్చొనుంది. దాని కొరకే ఆమె మార్తను ప్రభువుని ప్రశ్నించేటువంటి రీతిగా మనం చూస్తాం. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయములో 1:8 వచనంలో చూస్తే మార్త ప్రభు పాదములు ఉంది. మరి లూకా సువార్త 10:38-41 వరకు ప్రభు పాదముల యొద్ద ఆయన బోధ వింటుంది. దానికి ఏమీ ఖర్చు చేయలేదు. కుటుంబములో వ్యయము క్రయము ఏం లేదు. అయితే యోహాను సువార్త 1:12-1-8 వరకు పాదముల మీద కూర్చొని తను చేసే పనిని బట్టి చూస్తే ఆమె మిక్కిలి విలువగల అచ్చజటామాంసపు అత్తరు తీసుకొని వచ్చి ప్రభు పాదాలకు పూసింది. అనగా అంత విలువైన అత్తరు కొన్నది. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆ ఇంట్లో కార్యాలు నిర్వహించేది, పెత్తనం చేసేది ఎవరు? మార్త. ఇంట్లో డబ్బు తీసుకెళ్ళింది. ఇప్పుడు అనొచ్చు కదా, మరి యూదా ఇస్కరియోతు అన్నాడు కదా, ఎందుకు మరి ఈ యొక్క నష్టం ఎందుకు అన్నాడు కదా. ఆ మాట మార్త అన్నదా? అనలేదు, మౌనం వహించింది. అనగా ఎంత ఖర్చు చేసి నాప్పటికీ ఇప్పుడు మాట్లాడవలసిన మార్త మౌనంగా ఉంది. కాబట్టి దేవుని క్రమంలోకి వచ్చేసింది. కనుక ప్రియులారా, ఇది మొదటి భాగము. 2వ భాగము తర్వాత వారములో చూస్తాం. ప్రార్థన చేస్తాం. ప్రేగల తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ దినము బైబిల్లో కనపరచబడిన దీవించబడిన కుటుంబాలలో బేతనీలో ఉండే మార్త మరియ లాజరు కుటుంబాన్ని గురించిన మొదటి భాగాన్ని చూచాం.
ఇందులో 2 విషయాలు. మీ కార్యాలు ప్రారంభమైన దినము నుండి సంపూర్ణతలోకి తీసుకెళ్ళేవి. రెండవది, మీ కార్యాలు దైవ క్రమములో సంపూర్ణమయ్యాయి. కనుక ప్రభువా, మా కుటుంబాల్లో మీ కార్యాలు సంపూర్ణం చేయండి. మీరు ప్రారంభించిన కార్యాల్లో ప్రతి వ్యక్తిలో దైవ క్రమములో ప్రతి వ్యక్తిని తీసుకురండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.